నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కల్లలైన శశికళ కలలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు. 4 ఏళ్ల జైలు శిక్ష, 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీకి అనర్హత. సుప్రీం తీర్పుతో వ్యూహం మార్చిన శశికళ వర్గం. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామి ఎన్నిక. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. సుప్రీం తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో శశికళ. లొంగిపోయేందుకు గడువు కోరాలని నిర్ణయం. గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద ఉత్కంఠ పరిస్థితి. నూతన సైబర్ భద్రతా విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం. కర్నూలు, అనంతపురం, గోదావరి పట్టణాభివృద్ధి అథారిటీల ఏర్పాటుకు అంగీకారం. చేనేత కార్మికుల పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష. ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచన. ఖర్చుకు వెనకాడబోమని స్పష్టీకరణ. చారిత్రక ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో. PSLV-C-37 ప్రయాణానికి కొనసాగుతున్న కౌంట్డౌన్. 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనున్న వాహక నౌక. హృద్రోగులకు ఊరట కల్పించిన కేంద్రం. స్టెంట్ల ధరలు 85% తగ్గిస్తూ ఉత్తర్వులు. తక్షణమే అమల్లోకొస్తాయని ప్రకటించిన అనంత్ కుమార్. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు భారత జట్టు ఖరారు. బంగ్లాదేశ్తో తలపడిన బృందాన్నే కొనసాగించిన సెలక్షన్ కమిటీ. జయలలిత మరణం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్న ఆమె నెచ్చలి అన్నాడీఎంకే అధినేత్రిగా ఎంపికైన శశికళ ఆశలు అడియాసలే అయ్యాయి. 21 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఫలితంగా 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని శశికళ కోల్పోయారు. తీర్పుపై అప్పీల్ చేయాలని చిన్నమ్మ వర్గం భావిస్తోంది. జయలలిత వారసురాలిగా తమిళనాడు ప్రభుత్వ పగ్గాలను చేపట్టాలని గట్టి పట్టుదలను ప్రదర్శించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారించింది. గతంలో శశికళను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన సుప్రీంకోర్టు ఆమెతో పాటు బంధువులు విఎన్ సుధాకరన్, ఇళవరసిలను దోషులుగా తేలుస్తూ కీలక తీర్పు వెలువరించింది. గతంలో వీరిని దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు ముగ్గురికి 10 కోట్ల చొప్పున జరిమానా విధించగా ఆ తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ముగ్గురికి 4 ఏళ్ల చొప్పున జైలు శిక్షను ఖరారు చేసిన జస్టిస్ పిఎస్ ఘోష్, జస్టిస్ అమితవరాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఇదివరకే ఈ కేసులో 6 నెలల జైలు శిక్ష అనుభవించిన శశికళ మిగతా 3.5 ఏళ్లు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ఈ కేసులో జయలలిత కూడా నిందితురాలిగా ఉన్నప్పటికీ ఆమె మరణించిన కారణంగా పేరును తొలగించారు. 1991 నుంచి 1996 వరకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 66 కోట్ల 65 లక్షల రూపాయలు అక్రమంగా కూడబెట్టారనేది ప్రధాన అభియోగం కాగా, జైతో పాటు శశికళ, ఆమె బంధువులు సుధాకరన్, ఇళవరసి నిందితులుగా ఉన్నారు. శశి, ఆమె బంధువులు 34 కంపెనీల ద్వారా తమ పెట్టుబడులు పెట్టినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న తీర్పునిచ్చిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 4 నిందితుల్ని దోషులుగా తేల్చి శిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ జయ బృందం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సహా మరికొందరు సవాల్ చేయగా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. మొత్తం 570 పేజీల తీర్పు పాఠంలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం నిందితులంతా కలిసి ఉంటున్న పోయస్ గార్డెన్ వేదికగా నేరపూరిత కుట్ర జరిగిందని స్పష్టం చేసింది. డొల్ల కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టడం సహా చట్టాన్ని మోసం చేశారని పేర్కొంది. అక్రమాస్తులను కర్ణాటక హైకోర్టు తప్పుగా లెక్కించిందని స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం అందుకే ఆ తీర్పును పక్కనబెడుతున్నట్లు వివరించింది. Sasikala, V.N. Sudhakaran and Ilavarasi, who were guilty of disproportionate assets, and the complaint was made by Subramanian Swamy, and judiciary had a very tough time with these master criminals, and it had taken 19 years to come to this day when
the corruption in this country will be rooted out by the order of the Supreme Court. The Supreme Court, by affirming the order of Michael Kunha, has established that corruption will not be accepted in this country. And Michael Kunha had made a very historic judgment, and Supreme Court had accepted the judgment. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శశికళ 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయినందున జయలలిత వారసత్వాన్ని స్వీకరించాలన్న ఆమె ఆశలు అడియాసలే కానున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో అన్నాడీఎంకేలో అధికార పీఠం కోసం సరికొత్త పోరు మొదలైంది. జైలుకెళ్లబోతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ మంత్రి పళనిస్వామిని తెరపైకి తెచ్చారు. వెంటనే పార్టీ శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని ఎమ్మెల్యేలు ఎన్నుకోగా తనకు 126 ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ ఆయన గవర్నర్ను కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 రోజులుగా థ్రిల్లర్ సినిమాను తలపించిన తమిళ రాజకీయాలు ఇవాళ మరో మలుపు తిరిగాయి. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పడిన అన్నాడీఎంకే అధినేత్రి శశికళ సుప్రీం తీర్పు నేపథ్యంలో వేగంగా పావులు కదిపి తన అనుయాయుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రి రేసులో నిలిపారు. ఆమె సూచన మేరకు గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. వెంటనే ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను రాజ్భవన్ కు ఫ్యాక్స్ లో పంపారు. ఇదే సమయంలో పన్నీరు సెల్వం సహా ఆయన మద్దతుదారులను శశికళ పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పళనిస్వామి 10 మంది సీనియర్ మంత్రులతో కలిసి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. మద్దతు జాబితాను పరిశీలించిన గవర్నర్ రాజ్యాంగ విధులకు లోబడి నిర్ణయం ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. ఫలితంగా బుధవారం పళనిస్వామితో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు శశికళకు వ్యతిరేకంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలంతా ఐకమత్యంగా ఉండాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పిలుపునిచ్చారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తోన్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ నేతలకు లేఖలు రాశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తీర్పు వెలువడ్డాక పార్టీ సీనియర్ నేతలతో కలిసి తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన పన్నీరు సెల్వం తమిళనాడులో అమ్మపాలనే కొనసాగుతుందని ప్రకటించారు. తాత్కాలిక విభేదాలను మర్చిపోదామని సహచర ఎమ్మెల్యేలకు పన్నీరు సూచించారు. అనంతరం గోల్డెన్ బే రిసార్ట్ లో బస చేసిన శశికళ వర్గానికి నచ్చజెప్పి కలిసి పనిచేయాలని కోరేందుకు పన్నీరు మద్దతుదారులైన మంత్రి పాండ్యరాజన్ నేతృత్వంలో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు రిసార్ట్స్ కు బయలుదేరగా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును డీఎంకే స్వాగతించింది. ఈ తీర్పును చరిత్రాత్మకంగా పేర్కొన్న ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ 2 దశాబ్దాల తర్వాత న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్లు ఎంత నిజాయితీగా ఉండాలో రాజకీయ నాయకులందరూ గుర్తెరగాలన్నారు. తీర్పు వచ్చిన తర్వాత గవర్నర్ను కలిసి తమిళనాడులో స్థిర ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 1996లో తొలి కేసు నమోదు చేసిన సుబ్రహ్మణ్య స్వామి తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోరాడితే న్యాయం జరిగి తీరుతుందన్న విశ్వాసం పెరిగిందన్నారు. भ्रष्टाचार लड़ना कोई आसान मामला नहीं है. भ्रष्टाचार लड़ना हमारे धर्म है और इसको हर क्षेत्र में उसको निकालना चाहिए. I have been saying so that I am expecting conviction. How many times I have told you? But you people of the press have been spreading false news about me. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ పేదలకు అందుబాటు ధరల్లో 1,20,106 ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వీటిని గరిష్టంగా 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పాఠశాలల్లో తల్లికి వందనం కార్యక్రమానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి జాతీయ మహిళా పార్లమెంటు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు సహా ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించింది. చంద్రన్న బీమాలో అసంఘటిత రంగంలో బీమా మొత్తాన్ని మరో 30,000కు పెంచింది. అనంతపురం, హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ, కాకినాడ కేంద్రంగా గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ, కర్నూలు కేంద్రంగా పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం సహా కోర్టులో ఉన్న అగ్రిగోల్డ్, కేశవరెడ్డి విద్యా సంస్థలు, అభయగోల్డ్ సహా ఇతర సంస్థల కేసులు సత్వరం విచారణ జరిపి పూర్తి చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేయాలని మంత్రిమండలి సూచించింది. పాఠ్యాంశాల్లో సాంకేతిక విద్యకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన మంత్రివర్గం సైబర్ భద్రతపై రూపొందించిన నూతన విధానానికి ఆమోదం తెలిపింది. సైబర్ సెక్యూరిటీ పాలసీ 2017 ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. విద్యా సంవత్సరం నుంచి సైబర్ సెక్యూరిటీ,
IoT, మెషిన్ లెర్నింగ్, ఫిన్టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిగ్ డేటా, రోబోటిక్స్, అధునాతన సాంకేతిక కోర్సులను పాఠ్యాంశాలలో కూడా సిలబస్లో పెట్టి మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చేనేతలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమంపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన ఆయన నేతన్నల స్థితిగతులపై ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతను నమ్ముకున్న వారి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. నేతన్నలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించాలన్న ముఖ్యమంత్రి పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ఆసుపత్రులు, వసతి గృహాల్లో చెద్దర్లు, పోలీసు ఏకరూప దుస్తులు, పండుగలకు ప్రభుత్వం అందించే దుస్తులు చేనేత కార్మికుల నుంచి తీసుకోవాలని నిర్దేశించారు. తెలంగాణకే ప్రత్యేకమైన నారాయణపేట, గద్వాల, పోచంపల్లి కళాత్మక వస్త్రాలను ప్రోత్సహించాలన్న సీఎం పవర్లూమ్లకు కావాల్సినంత పని ఇవ్వాలని సూచించారు. ముడి నూలును రాయితీతో అందిస్తామన్న కేసీఆర్ నేత వృత్తిని నమ్ముకున్న వారి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై నగరపాలక సంస్థ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్లతో హైదరాబాద్లో సమావేశమైన ఆయన రహదారులు, మార్కెట్లు, ఉద్యానవనాలు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. బడ్జెట్లో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్న కేటీఆర్ ఉగాదిలోపు పట్టణాలను బహిర్భూమి రహితంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. అనధికారిక ఫ్లెక్సీలు, గోడలపై రాతలు రాసేవారిపై కఠిన చర్యలుంటాయన్న ఆయన నగరపాలక సంస్థల ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది నియమించిన విభాగాల్లోనే పని చేయించాలని చెప్పారు. అలా కాక మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర అధికారుల దగ్గర పనిచేస్తే కమిషనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ మహాప్రస్థానం స్థాయిలో అన్ని పట్టణాలు, నగరాల్లో శ్మశాన వాటికలు నిర్మించాలన్నారు. దేశంలో లక్షలాది మంది హృద్రోగులకు ఊరట కల్పిస్తూ వారికి జీవనాధారమైన స్టెంట్ల ధరలను కేంద్ర ప్రభుత్వం 85% వరకు తగ్గించింది. బేర్ మెటల్ స్టంట్ BMS ధర ఇప్పటి వరకు 45,000 రూపాయలుండగా దానిని 7,260 రూపాయలకు తగ్గించింది. ఔషధ ఆధారిత స్టెంట్ DES ధర 1,21,000 రూపాయలుండగా ఇప్పుడు 29,600 రూపాయలకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వెల్లడించిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వ్యాట్ను కలుపుకుంటే BMS ధర గరిష్టంగా 7,623 రూపాయలు, DES ధర 31,080 రూపాయలు అవుతుందని తెలిపారు. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు వివరించిన ఆయన ప్రస్తుతం అందుబాటులో స్టెంట్లపై ఉన్న ధరలను మార్చాలని తయారీ సంస్థలను ఆదేశించారు. స్టెంట్ల ధరలు ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రకంగా వసూలు చేస్తున్నందున తలెత్తుతున్న సమస్యలకు ముగింపు పలికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన అనంత్ కుమార్ ధరలు తగ్గించడం ఒక్కో రోగికి 80,000 నుంచి 90,000 రూపాయల వరకు ఆదా అవుతుందని, ఏడాదికి 4,450 కోట్ల రూపాయల మేర హృద్రోగులకు ఊరట లభిస్తుందని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. PSLV-C-37 వాహక నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టేందుకు సన్నద్దమైంది. ప్రయోగానికి సంబంధించి ఉదయం 5:28 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ నిరంతరాయంగా కొనసాగుతుండగా రేపు ఉదయం 9:28 వాహక నౌక 104 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. వీటిలో అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు ఉండగా స్విట్జర్లాండ్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, UAEకి చెందిన 5 ఉపగ్రహాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన కార్టోసాట్ 2, INS-1A, INS-1B ఉపగ్రహాలను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. భారత్కు చెందిన కార్టోసాట్ ఉపగ్రహాన్ని భూ పరిశీలన నిమిత్తం పంపుతుండగా ఇది రక్షణ శాఖకు ఉపయోగపడనుంది. అమెరికాకు చెందిన నానో ఉపగ్రహాలు భూగోళ పరిశీలన కోసం ప్లానెట్ అనే సంస్థ అంతరిక్షంలోకి పంపుతోంది. ఇప్పటి వరకు 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపగా అదే రికార్డుగా ఉంది. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఒకేసారి 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. తాజాగా 104 ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి పంపేందుకు సిద్ధమైన ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సమాయత్తమైంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఇస్రో చేస్తోన్న ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. కడప జిల్లా మైదుకూరులో విద్యార్థులు PSLV నమూనా సహా జాతీయ పతాకంతో ర్యాలీ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో 100 అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన చేయగా అనంతపురం జిల్లా హిందూపురంలో రాకెట్ నమూనాతో ఊరేగింపు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో విద్యార్థులకు చిల్డ్రన్ స్పెషల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇస్రో నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అటు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వాహక నౌకకు సంబంధించిన నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో 2017 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని ప్రారంభించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదలవుతుందని, మార్చి 17న ఎన్నికలు జరుగుతాయని ఈసీ పేర్కొంది. తెలంగాణలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుండగా ఏపీలో అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షం భాజపాకు కేటాయిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. తన నివాసంలో నిర్వహించిన తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, కమిటీ సభ్యులు హాజరు కాగా అన్ని జిల్లాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థికి ప్రతి ఒక్కరూ సహకరించి గెలిపించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రులు, కార్మిక సంఘాల ఎన్నికలను తెలుగుదేశం అంతగా పట్టించుకోదనే భావన అందరిలోనూ ఉందని పేర్కొన్న చంద్రబాబు రాబోయే ఏ ఎన్నికలనైనా నేతలంతా సవాల్గా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడే వారికి రానున్న రోజుల్లో పదవులైనా, టికెట్లైనా ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రుల పనితీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బాబు ఇన్ఛార్జీలుగా ఉన్నవారు తమ జిల్లాలను సరిగా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఈ విధానం మారాలని స్పష్టం చేశారు. సమావేశంలో తమిళ రాజకీయాల ప్రస్తావన రాగా 66 కోట్ల అవినీతికి 4 ఏళ్ల శిక్ష పడితే ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల అవినీతి చేసిన వారిని ఏం చేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో చివరి కంది గింజ వరకు కొంటామని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కంది రైతులకు రంది వద్దన్న హరీష్ రాష్ట్రంలో 90 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 7.5 లక్షల క్వింటాల కందులు కొనుగోలు చేశామన్న మంత్రి ఇది దేశ చరిత్రలో సరికొత్త రికార్డుని చెప్పారు. రైతులకు 220 కోట్ల రూపాయలు చెల్లించామన్న ఆయన వారంలోగా మిగతా 150 కోట్ల రూపాయలు చెల్లించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కంది కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కంది క్రయ విక్రయాలను వ్యవసాయ మార్కెట్లో తాజా పరిస్థితిపై ఆరా తీశారు. కంది రైతుల కోసం కాల్ సెంటర్ కొనసాగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నాఫెడ్ సంస్థ 4,94,490 క్వింటాళ్ల కంది కొనుగోలు చేయగా ఎఫ్సీఐ 2,53,723 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. 377,85 లక్షల విలువైన కంది పంటను వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసినట్లు వివరించారు. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయన్న అపోహ నుంచి ప్రజలు బయటకు రావాలని తెలంగాణ పౌర సరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కార్డు లేకున్నా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో పౌర సరఫరాల భవన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ని ప్రారంభించిన ఈటెల పౌర సరఫరాల వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. త్వరలో ఆధార్ అనుసంధానం ద్వారా ఈ పాస్ యంత్రాలతో రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. చౌక ధరల దుకాణాలకు సరుకు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ అనుసంధానించడం సహా గోదాముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. కార్డు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కనుక బియ్యం తినకపోతే దయచేసి ఆ బియ్యం తీసుకునే ప్రయత్నం చేయకండి. వైట్ రేషన్ కార్డ్ మెంట్ ఫర్ రైస్ ఓన్లీ అని చెప్పినాం. ఇది ఆరోగ్యశ్రీకి సంబంధం లేదు, ఇది స్కాలర్షిప్ సంబంధం లేదని చెప్పి డీలింగ్ చేసిన వాస్తవం. కానీ ఇప్పటికి కూడా ప్రజలు ఎందుకో దాన్నే అన్నిటికీ మూలంగా భావిస్తా ఉన్నారు. కాబట్టి కార్డు తీసుకోండి, ఉంచుకోండి, తప్పలేదు. కానీ బియ్యం తినకపోతే ఆ కార్డు నుంచి బియ్యం తీసుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో సలహాదారులు సహా 18 మందికి కేబినెట్ హోదాను ఏ నిబంధనల ప్రకారం కల్పించారని తెరాస ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు వేతనాలు, ఇతర సదుపాయాలు ఏ చట్టం ప్రకారం కల్పిస్తున్నారని అడిగింది. విచారణ సందర్భంగా తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నందున రాజ్యాంగం ప్రకారం 15% మందికే కేబినెట్ హోదా కల్పించాల్సి ఉంటుందని రేవంత్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు లేవని, కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయంగా వస్తోందని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. వారు సలహాలు మాత్రమే ఇస్తారని, రాజకీయ నాయకులే కాకుండా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారని వివరించారు. అనంతరం రేవంత్ రెడ్డి వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేయాలని తెరాస ప్రభుత్వం సహా కేబినెట్ హోదాలో ఉన్న ప్రభుత్వ సలహాదారులు, ఇతరులను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో వైమానిక, రక్షణ రంగాలకు చెందిన పరికరాల తయారీ సంస్థల ఏర్పాటుకున్న అవకాశాలను వివరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు బెంగళూరులో ఏరో ఇండియా 2017 ప్రదర్శన వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా గ్లోబల్ సీఈఓల సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సుకు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈఓ కృష్ణకిషోర్ హాజరయ్యారు. ఈ వివిధ సంస్థలకు చెందిన 50 మంది సీఈఓలు తరలిరాగా ఆంధ్రప్రదేశ్లో వైమానిక, రక్షణ రంగ సంస్థల ఏర్పాటు
ఏర్పాటుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, మౌలిక వస్తువులను కృష్ణకిషోర్ వారికి వివరించారు. ప్రపంచ స్థాయి సంస్థలు ఆంధ్రప్రదేశ్ను తమ తయారీ హబ్గా మార్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక చర్యలు చేపట్టినట్లు కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ఓటీఈసీ సంస్థ కోసం విశాఖ జిల్లాలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు డీసీఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు సంసిద్ధత పత్రంపై సంతకాలు చేసింది. బెంగళూరులో ఏరో ఇండియా 2017 ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. యలహంకలోని వైమానిక స్థావరంలో 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా సమక్షంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు 297 విదేశీ, 270 దేశీయ వైమానిక సంస్థలు హాజరవుతున్నాయి. ఏరో ఇండియాలో 72 విమానాలను కూడా ప్రదర్శనకు పెట్టారు. 1996 నుంచి ఏటా ఏరో ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు మంచి స్పందన లభిస్తుండగా ఈసారి 2 లక్షల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికలు సహా ఉత్తరాఖండ్లో 69 స్థానాలకు రేపు జరిగే పోలింగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో విస్తరించిన 67 నియోజకవర్గాల్లో 720 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 2,28,00,000 మంది ఓటర్లు సిద్ధమయ్యారు. బిజ్నూర్లోని బర్హాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ఈసీ 14,771 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే యూపీ మంత్రి ఆజం ఖాన్ రాంపూర్ నుంచి బరిలో ఉన్నారు. అటు 70 స్థానాలున్న ఉత్తరాఖండ్లో కర్ణప్రయాగ్ లో బరిలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి కుల్దీప్ సింగ్ కన్వాసి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఆ ఒక్క స్థానం మినహా మిగిలిన 69 స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ స్థానానికి మార్చి 9న ఎన్నికలు నిర్వహించనుంది. సుమారు 74,20,000 మంది ఓటర్లు రేపు ఓటు హక్కు వినియోగించుకోనుండగా 628 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పప్పులు, కూరగాయల ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినందున టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 30 నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. 2016 డిసెంబర్లో 3.39% పెరిగిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 5.25% ఎగబాకింది. 2014 జూలైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గరిష్టంగా 5.41% నమోదు కాగా ఇప్పుడు మళ్లీ 5%కి మించి నమోదైంది. జనవరిలో ఇంధనం, విద్యుత్ రంగాలకు సంబంధించి ద్రవ్యోల్బణం 18.14% పెరిగితే డీజిల్ ద్రవ్యోల్బణం 31.10, పెట్రోల్కు సంబంధించి 15.66% నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణ సూచి 0.56% తగ్గుదలను నమోదు చేసినట్టు వాణిజ్య గణాంక శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండడం సహా జనవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 30 నెలల గరిష్టానికి చేరిందనే గణాంకాల మధ్య అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. గత 3 సెషన్లో 62 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 12 పాయింట్లు తగ్గింది. ఉదయం 28,386 వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 28,393 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం, ఆటో, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి 28,263 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 28,339 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 8,800 బెంచ్ మార్క్ దిగువకు పడిపోవడం సహా 8,792 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.